వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. చర్మం శిరోజాల తర్వాత చాలా మంది అందంగా కనిపించాలని కోరుకునే అవయవాల్లో పెదవులు మూడో స్థానంలో ఉంటాయని చెప్పవచ్చు. మహిళలు ఎక్కువగా పెదవుల అందానికి ప్రాధాన్యతనిస్తుంటారు. పెదవులు అందవిహీనంగా కనిపిస్తే ఎవరికి మనశ్శాంతిగా ఉండదు. పెదవులు పొడి బారడం లేదా నల్లగా మారడం, కాంతిని కోల్పోవడం వంటివి జరుగుతుంటాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే పెదవుల అందానికి ఖరీదైన బ్యూటీ పార్లర్ చికిత్సలు అవసరం లేదు. మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే అత్యంత సహజ సిద్ధంగా పెదవులను అందంగా మార్చుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పెదవులను అందంగా మార్చడంలో చక్కెర, తేనె ఎంతగానో ఉపయోగపడతాయి. రెండింటిని కలిపి పేస్టులా చేసి పెదవులపై మసాజ్ చేసినట్లు రాయాలి. దీంతో మృత చర్మ కణాలు పోతాయి. పెదవులు కాంతివంతంగా మారి అందంగా కనిపిస్తాయి. ఈ చిట్కాను వారంలో 2 సార్లు పాటించాలి. పెదవులను అందంగా మార్చడంలో కొబ్బరి నూనె కూడా పనిచేస్తుంది. ఈ నూనెను చాలా మంది శిరోజాల సంరక్షణకు ఉపయోగిస్తుంటారు. కానీ కొబ్బరి నూనెను రాయడం వల్ల పెదవులు కూడా అందంగా మారి రక్షించబడతాయి. రాత్రిపూట నిద్రకు ముందు కొద్దిగా కొబ్బరి నూనెను పెదవులకు మసాజ్ చేసినట్లు రాయాలి. ఉదయం కడిగేయాలి. ఇలా చేస్తుంటే పెదవులు మృదుగా మారుతాయి. సహజ సిద్ధమైన నిగారింపును పొందుతాయి. పెదవులు పొడి బారడం తగ్గుతుంది. తేనె పెదవులకు తేమను అందిస్తుంది. తేనెను కొద్దిగా తీసుకొని పెదవులకు రాసి 20 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. రోజు ఇలా చేస్తుంటే పెదవులు అందంగా మారుతాయి. పెదవులపై ఉండే నలుపుదనం పోతుంది. మృత చర్మ కణాలు తొలగిపోయి పెదవులు కాంతివంతంగా కనిపిస్తాయి. పెదవులపై బీట్రూట్ జ్యూస్ను అప్లై చేయడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. కొద్దిగా బీట్రూట్ జ్యూస్లో ముల్లంగి రసం కలిపి పెదవులపై రాసి 15 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. రోజు ఇలా చేస్తుంటే ఈ పెదవులపై ఉండే నలుపుదనం తగ్గిపోతుంది. మీ పెదవులు సహజ సిద్ధంగా పింక్ రంగులోకి మారుతాయి. కలబంద గుజ్జును కొద్దిగా తీసుకొని పెదవులపై రాసి 15 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. కలబందలో ఉండే యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు పెదవుల వాపును తగ్గించి ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి. దీంతో పెదవులు సహజ సిద్ధమైన నిగారింపును పొందుతాయి. రాత్రిపూట పెదవులపై కాస్త నెయ్యిని రాసి ఉదయం కడిగేస్తున్నా కూడా ఫలితం ఉంటుంది. అయితే నెయ్యిని ఉపయోగించే ముందు కాస్త వేడి చేస్తే మంచిది.